ఈనాటి వాక్య ధ్యానము కొరకుగాను అపోస్తలుడైన యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యంలో నుంచి మనతో మాట్లాడునుగాక. ప్రజలారా, దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ దేవుని మాటలు వినమని నేను ప్రభు పేరట కోరుతున్నాను. వర్ధిల్లాలనే కదా ఎవరైనా కోరుకుంటారు. చదువుకునే పిల్లలు తమ చదువుల్లో వర్ధిల్లాలనే కోరుకుంటారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబమైనా అన్ని విధాల వర్ధిల్లాలనే ఎవరైనా ఆశపడతారు, యథాశక్తి ప్రయత్నపడతారు. చాలా కొద్ది మంది మాత్రమే వర్ధిల్లుతూ ఉంటారు. ఎక్కువ మంది విఫలమైపోయి బాధపడుతుంటారు. ఆ విఫలమైపోయినటువంటి స్థితిలో అదృష్టమని, తలరాత అని, కాస్త భక్తి మెండుగా కలిగిన వారైతే దేవుని చిత్తమని సరిపెట్టుకోవడం జరుగుతుంటది. కానీ వర్ధిల్లటానికి బైబిల్లోని దేవుడు ఓ అద్భుతమైనటువంటి విధానాన్ని తెలియచేశాడు. ఈ రాత్రి గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా ఈ మైక్ ద్వారా మీకు దేవుని మాట వినబడుతూ ఉంటే కొద్ది నిమిషాలైనా దేవుని మాటకు చెవి యొగ్గాలని నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. బైబిల్ గ్రంథం వర్ధిల్లుటకు కావలసినటువంటి విజయ సూత్రాలను ప్రబోధించుచున్నది. అన్ని విషయాలలో, ఏదైనా ఒక విషయంలో కాదు. మీరు అన్ని విషయములో వర్ధిల్లుచో సౌఖ్యముగా ఉండాలి అనే దానికి సంబంధించిన ఒక రహస్యాన్ని బైబిల్ ప్రబోధిస్తున్నది. ఆశపడతానికి అందరూ ఆశపడతారు, సాధ్యం కాదు కదా. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, సేవా రంగమైనా, విద్యా జీవితమైనా, కుటుంబమైనా వర్ధిల్లాలనే కదా ఎవరైనా కోరుకుంటారు. మరి ఎలా సాధ్యం వర్ధిల్లటం అనేది? బైబిల్లో తేటగా వ్రాయబడిన మాట ఏమిటంటే, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావని రాశాడు. అన్ని విషయాలలో అంటే ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, మానసికంగా అన్ని విషయాలలో వర్ధిల్లడం అనేది ఆత్మలో వర్ధిల్లుట అనే దానిపై ఆధారపడి ఉన్నది అని బైబిల్ మాట్లాడుతున్నది. ఇదొక నరుని ఆలోచన, బాగా తెలివిగా చెప్పిన మాట కాదు. ఇది దేవదేవుని యొక్క మనస్సుల్లో నుంచి మానవ జాతి వికాసానికి అందించబడుతున్న అద్భుతమైనటువంటి ఆలోచన. నీవు ఆత్మలో కానీ వర్ధిల్లితే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అనేది బైబిల్ యొక్క ఫార్ములా. చాలా మంది ఆత్మ మీద మనసు పెట్టడం లేదు, శరీరం మీద మనసు పెడుతున్నారు, చదువుల మీద మనసు పెడుతున్నారు, ఆర్థికం మీద మనసు పెడుతున్నారు, ఏవేవో విషయాల మీద మనసు పెడుతున్నారు. కానీ వారు కష్టపడినంత ఫలితం రావటం లేదు. ఆ మాత్రం ప్రయోజనం దక్కాల్సిన చోట ఏదో కాస్త తగులుతుందంతే. నేను యథార్థంగానే కష్టపడ్డాను కదా, నాకు ఎందుకు వర్ధిల్లటం సాధ్యం అవడం లేదు? Why am not successful person in this world? ఈ ప్రపంచంలో ఎందుచేత నేను ఒక విజయవంతమైన సఫలీకృత వ్యక్తిగా లేను
అనే విచారం ఉండిపోతున్నది. ఒకవేళ వింటున్న మీలో ఎంతగా ప్రయత్నించిన ఆర్థిక అభివృద్ధి నోచుకోవటం లేదా, ఆరోగ్యం మెరుగుపడటం లేదా, అది వృత్తో, వ్యవసాయమో, సామాజికమో, సాంఘికమో, ఆర్థికమో, అభివృద్ధి నమోదు చేయలేకపోతున్నారా? బైబిల్ ప్రబోధిస్తున్న పద్ధతి ఏమిటి తెలుసునా? నీవు ఆత్మలో గాని వర్ధిల్లితే మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్తామని చెప్పాడు. చాలా మంది బైబిల్ యొక్క మూలోపదేశాన్ని, సూత్రాన్ని తెలుసుకోకుండా కేవలం దేవునికి ఇస్తే వర్ధిల్లుతామనుకొని తమ ఆత్మ ఎదగకుండానే, ఆత్మలో వర్ధిల్లకుండానే, ఆత్మలో అభివృద్ధి పొందకుండానే కేవలం నా కష్టార్జితులు ఎంతో కొంత దేవునికి ఇస్తే చాలు అని కానుకలిచ్చి ఇంకా నేను దీవించబడటం లేదేమిటి అని ఎదురు చూస్తూ బాధపడుతున్నారు. నిజమే, నువ్వు దేవునికి కానుక రూపంలో ఏ రూపంలో ఇచ్చినా దేవుడు ఏమి నీ రుణం ఉంచుకోడుగా. నిశ్చయంగా నువ్వు ఇచ్చిన దానికి 10 రెట్లు మరలా నీకు ఇచ్చి తీరుతాడు. నీ చేత్తో నువ్విచ్చినప్పుడు దేవుని చేత్తో దేవుడు ఇస్తాడు. నీ చేయకనే దేవుడి చేయి ఎప్పుడూ పెద్దదే కనుక తిరిగి పొందే దాంట్లో ఢోకా ఏముండదు. రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందుకోవటం అనే మొత్తం జీవితం దీవించబడుతుందా? శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యానికి అదొక్కటే కారణమవుతుందా? బైబిల్ గ్రంథం చెబుతోంది, నీవు ఆత్మలో గనక వర్ధిల్లితే ఇవన్నీ ఆటోమేటిక్గా వర్ధిల్లుతావని. ఎవరికైనా ఏదైనా పెట్టమనో, మందిరానికి ఇవ్వమనో, మాకేది ఇవ్వమనో చెప్పటంలా నీ ఆత్మ అభివృద్ధి పొందేలా చూసుకోమని చెప్తున్నాం. మాకో, మరొకలకో, పాస్టర్లకో, పాస్టర్లకో, మందిరాలకో, సంఘాలకో ఉపకారం చేయండి అని అడగటానికి రాలేదు ఈ రాత్రి నేను. మీ ఆత్మ వర్ధిల్లునట్లుగా మీరు జాగ్రత్త పడమని ఒక సూచన, సలహా, వాక్యానుసారంగా మీకు ఇవ్వడానికి పంపబడ్డాను. మరి ఎవరికో ఉపకారం చేసే అంత ప్రయత్నం అక్కర్లేదని, మీ ఆత్మకు మీరు మేలు చేసుకోండి బైబిల్ యొక్క ప్రబోధాన్ని రాత్రి మీకు తెలియజేస్తున్నాను. నువ్వు ఎంపిక చేసుకున్న మార్గములో, నువ్వు నడుస్తున్న మార్గములో, విశ్వాసములో, సాధన చేస్తున్న భక్తిలో, కొనసాగుతున్న సహవాసములో, అప్పగించుకున్న నడిపింపులో నీ ఆత్మ వర్ధిల్లుచున్నదా? ఒకవేళ నీ ఆత్మ వర్ధిల్లకపోతే మిగతా అన్ని ఏరియాల్లో కూడా అభివృద్ధి ఆగిపోతుంది. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఆత్మలో వర్ధిల్లితే మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లుతావనే మాటని ఇలా చెప్పవచ్చు. ఓ రైలు ఇంజన్తో పోల్చవచ్చును ఆత్మలో వర్ధిల్లుటని. ఆ ఇంజన్ సాఫీగా, చక్కగా, సమర్థవంతంగా పనిచేస్తూ ముందు కురికితే ఈ బోగీలన్నీ దాంతో పాటు పోతూనే ఉంటాయి. ఇంజన్లోనే సమస్య తలెత్తితే, అది ఆగాల్సి వస్తే, అది పట్టాలు తప్పితే, అది కుప్పకూలిపోతే, అది ముందుకు సాగలేనని మొరాయిస్తే, ఈ బోగీలన్నీ మంచిగా ఉంటే కూడా ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఎవరు కొంప ముంచలేదు, ఎవరు సొమ్ము తినలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరు కీడు చేయలేదు. నీ కష్టమైతే నువ్వు పడుతున్నావు, నీ కష్టాచితమే తింటున్నావు. అయినా ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉంది. నేనుగా గొర్రెతో ఒక బెత్తనంటే ఉంది బతుకు. ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని నువ్వు బాధపడుతున్నావుగా, నేనే పాపం చేశాను, ఎవడు సొమ్ము తిన్నాను, ఎవరికి కీడు చేశాను, నా బతుకు ఇలాగ తగలబడిందని. నువ్వేదో తప్పు చేసినందుకు, పాపం చేసినందుకు, శాపం పట్టుకున్నందుకు కాదు. నీ ఆత్మ వర్ధిల్లటం లేదు కనుక ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోయినాయి. అన్ని రంగాల అభివృద్ధికి ఇంజిన్ ఆత్మే, నీ ఆత్మ. నేను మళ్ళీ చెప్తున్నాను, మాకో ఇంకెవడికో ఉపకారం చేయమని చెప్పట్లా, మీ ఆత్మకి ఉపకారం చేసుకోండి రాత్రి. సామెతల గ్రంథంలో దయగలవాడు తనకే మేలు చేసుకును అని రాశాడు. తనకే అనే పదంలో ఉన్న భావం ఏంటంటే తన ఆత్మకు అని. నేనంటాను, ఏదో దెబ్బ తలిగి మూలుగుతున్న కుక్క పిల్ల మీద కూడా జాలి కలుగుద్ది కదా, నీకు దయ కలుగుద్ది కదా. నీ ఆత్మ మీద నీకెందుకు దయ కలగలేదు?
నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అనే ఆలోచన నీకు ఎందుకు రాలేదు? భయంకరమైన అగ్ని గంధకములతో మండుతున్న గుండములో వేయబడితే నా ఆత్మ రేపొద్దున ఆరని అగ్నిలో తీరని వేదనతో కానరాని చావుతో ఎంత బాధపడాలి బాబోయ్, నా ఆత్మకు ఆ దుర్గతి పట్టనివ్వను అని నీకు ఎందుకు అనిపించలేదు? ఈరోజు కరెంటు ఉండదు అంటే ముందు జాగ్రత్త పడతావే. గబగబా మోటారు వేసుకుని ట్యాంకులు బిందెలు నింపుకుంటావే. కరువు రాబోతుందంటే ఆహార నిల్వలు పెంచుకుంటావే. మరి ముందున్న భయంకరమైన పాతాళమును నరకమును తప్పించుకోవడానికి నీ ఆత్మ నాశనము లేని నిత్యమైన తేజోవంతమైన మహిమరాజ్య ప్రవేశం చేయడానికి నువ్వేం చేశావు? ఫలాని వారికి ఇల్లు కట్టించాను, ఫలాని వారికి అన్నం పెట్టాను, ఫలాని వారికి అన్ని చేసావు, మంచిదే. నీ ఆత్మకి ఏం చేసుకున్నావు? తనకు మారిన ధర్మం మొదలు చెడ్డ బేరమని కదా పెద్దలు చెబుతారు. ముందు నువ్వు బాగుంటే కదా 10 మందికి ఉపయోగపడతావు. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎవరికి ఎలా మరణం వస్తుందో తెలియని పరిస్థితిలో నువ్వు జీవించి ఉండగానే నీ ఆత్మకి ఏదైనా దారి చూపించాలి కదా. ఎవడెప్పుడు ఎక్కడ ఎందుకు మరణిస్తాడో ఎవరికీ తెలియదు కదా. బైబిల్ చెప్తున్న మాట ప్రకారం మనం గతించిన వారమే తప్ప రేపటి వారం కాదని వాక్యం చెబుతుంది కదా. నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు. ఈ దశలో ఇప్పుడున్న ఈ క్షణానికి నీ ఆత్మ అసలు బ్రతికుందా? దాని ఆకలి తీరిందా? అది శుభ్రంగా స్నానం చేసిందా? దాని దప్పిక తీర్చావా? దానికి విలువైన పట్టు వస్త్రాలు కట్టావా? ఊరందరూ ఉపకారం చేసి నీ ఆత్మను తగలేసుకుంటే దేవి తెలివి. మాకు సహాయం చేయండి, ఫలానా వారికి ఇవ్వండి అని అడగడానికి రాలా. అన్నబెట్టి చెప్పేది ఒకటే, మీ ఆత్మకు మీరు మేలు చేసుకోండి. ఆత్మకు మేలు చేసుకోవడం అంటే ఏమిటంటారా? 2 ముక్కలో చెబుతాను, వినండి దయతో. ఆది యందు ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు, ఇదిగో ఈ తోట చెట్లన్నీ మీరు తినవచ్చు కానీ ఈ ఒక్క పండు తినొద్దు అన్నారు. తింటే చచ్చిపోతారు అన్నారు. చనిపోవడం అంటే ఏమిటర్థం? ఆ వాస్తవాన్ని తెలియనివ్వకుండా సాతాను వచ్చి, ఏం చావరు మీరు, బోల్డని తెలివితేటలు వస్తాయి, దేవతలతో సమానం అయిపోతారని మోసం చేశాడు. నిజమేననుకుని గబగబా తిని మహిమను కోల్పోయి దేవుని ఎదుటికి రాలేని స్థితిలో, దేవునికి దూరంగా పారిపోయే స్థితిలో, దేవుని కనబడకుండా తక్కువ స్థితిలో భయముతో దిగులుతూ ఉన్నారు. బైబిల్ అంటుంది, దేవుని దగ్గరికి రాలేని, దేవునికి ఎదురు పడలేని, దేవునితో సంబంధము కలిగి ఉండలేని, దేవునికి భయపడి దూరంగా పారిపోయి దాక్కునే ఒక స్థితి ఉంటుందే, దేవునితో సంబంధాలు తెగిపోయిన స్థితి, దానినే మరణం అంటుంది బైబిల్. భౌతిక జీవితంలో వచ్చే మరణాన్ని గురించి బైబిల్ పెద్దగా బెంబేలెత్తలేదు. నిద్రకి చావుకి ఏమిటి తేడా? నిద్రించిన వాడు లేస్తాడు, చచ్చిన వాడు లేవడు, అదే కదా దాని అర్థం. ఇప్పుడు చచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు తప్పకొక దినము తిరిగి లేపుతాడు కనుక దేవుని దృష్టిలో ఆ చావు అసలు చావు కాదు. మరేమిటి చావు? ఒక్కసారి నరకానికి వెళితే మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి దాన్ని ఒక్కదాన్ని మరణం అంటుంది. దేవునితో సంబంధాలు తెగిపోతే, దేవునికి నీకు సంబంధం లేకుండా పోతే, దేవుని చూడలేక, దేవునితో మాట్లాడలేక, దేవుని వద్దకు రాలేక, దేవుని స్వరం వినలేక, దైవ మానవ సంబంధాలు ఎప్పుడైతే తెగిపోతాయో దాని పేరు మరణం అంటుంది బైబిల్. అంటే నీ ఆత్మ చచ్చిపోవడం అంటే ఏంటి? దేవునితో నీకున్న సంబంధం తెగిపోవడం. శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు, మానసికంగా దృఢంగా ఉండొచ్చు, ఆర్థికంగా బీభత్సంగా ఉండొచ్చు, సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. ఒకవేళ నీ ఆత్మకు దేవునితో సంబంధం లేకపోతే, సంబంధాలు తెగిపోతే, చైతన్యవంతమైన నీ ఆత్మ దేవుని చూడలేక, దేవుని మాట వినలేక, దేవునితో సంబంధం లేక జీవత్యములా చచ్చిపడి ఉంటే దాని పేరు మరణం అంటుంది బైబిల్. మరి ఆత్మకు మేలు చేయాలంటే, ఆత్మకు ఉపకారం చేయాలంటే ఫస్ట్ ముందు దాన్ని బతికించాలిగా.
శవానికి పౌడర్ పూస్తే ఏమిటి, తలదువ్వి సెంటు కొడితే ఏమిటి ఉపకారం? వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండానే సెంటు కొనడం, కానీ శవానికి ఏం ఉపకారం? పాపము ద్వారా మరేమి ద్వారా మానవుడికి దేవుడితో సంబంధాలు తెగిపోయాయి. దేవునికి దూరం అయిపోయాడు మనిషి. తిరిగి మళ్ళీ దేవుని వద్దకు రాగలిగితే, పాప క్షమాపణ పొందగలిగితే, దేవుడితో మళ్ళీ సంబంధం కలిస్తే నీ ఆత్మ మళ్ళీ బతికినట్టు లెక్క. రోమపత్రిక 6వ అధ్యాయంలో మాట రాశాడు. ఎఫెసీ 2:1 అపరాధాలతో పాపంతో చచ్చిపోయాం మనం అన్నాడు. ఆ చచ్చిన మనల్ని ఏం చేయాలి? రోమ 6:4 బాప్తిస్మము ద్వారా మరణంలోకి పాతి పెట్టబడి మళ్ళీ పైకి లేచినప్పుడు క్రీస్తుది కూడా పునరుద్ధరణలో లేస్తున్నాం పైకి అన్నాడు. అనగా మన పాపాలు మనం ఒప్పుకొని మారుమనసు పొంది బాప్తిస్మాన్ని కానీ పొందితే మన ఆత్మ మళ్ళీ బ్రతికిద్ది. ఆమేనండి. ఎందుకు చచ్చిపోయింది ఆత్మ? అసలు పాపం వలన, దేవుడు వద్దన్న పని చేయటం వలన. చాలా మంది ఏమంటారు, నేను ఎవరి సొమ్ము తినలేదండి, ఎవరికి కీడు చేయలేదండి, నేనేం పాపం చేశా. నువ్వు ఎవరికి నష్టం చేయలేదు, నీకే నష్టం చేసుకుంటున్నావు. అది కదా ఏడుపు అసలు. అడ్డగోలుగా దారికి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని తిండి తిప్పలు లేకుండా తాగుడుతోనే పొద్దుగూకులో ఉంటే నీ సొమ్మేమన్నా తిన్నానా? నీకేంట్రా ఏడుపు అంటే? కన్నోళ్ళకి బాధ కలగదా? ఇంట్లోకి ఏడుపు రాదా? నీ ఆరోగ్యం పాడైపోతుంటే దుఃఖం కాదా? నేను ఎవడు సొమ్ము తింటలా, నా సొమ్ము నేను తిరుగుతా, పాడు చేస్తా, పాపాలు చేస్తానంటే ఇంట్లోకి దుఃఖం అవదా? కన్నోళ్ళకి బాధ ఉండదా? అందుచేత ఈ పూటన మనం ఏమిటంటే, మొదట మీ ఆత్మను బతికించుకోండి. ఎలా బతికించుకోవడం? మనంతట మనమే బతకలేం కదా. మన పాపాలు ఒప్పుకుని విడిచిపెడితే, మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మాన్ని పొందితే తిరిగి మరలా మనం జీవంలోకి వస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 22:16 బాప్తిస్మాన్ని పొంది పాపాలు కడిగేసుకో అంటాడు. పాపాలు ఎక్కడ కడుక్కుంటున్నాం మనం? అది మన శరీరాన్ని కాదుగా కడిగేది ఆత్మను కదా కడుక్కోవడం. బాప్తిస్మము ద్వారా మన ఆత్మను బతికించుకుంటున్నాం. బాప్తిస్మం ద్వారా పాపాలని కడుక్కుంటున్నాం. గలతీ పత్రిక 3:27 బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నాం. రోమపత్రిక 6:4 బాప్తిస్మం ద్వారా ఒక నూతన జీవము కలిగి నడుచుకుంటున్నాం. అపోస్తలులు 2:41 బాప్తిస్మం ద్వారా సంఘమునకు చేర్చబడుతున్నాం. ఒక బాప్తిస్మం ఎన్ని కార్యాలు? 1-2 కాదు. ఈ ఒక్క బాప్తిస్మాన్ని పొందితే ఏమవుతుంది? నీ ఆత్మ మళ్ళీ బతికిద్ది. 2, నీ ఆత్మ మురికంత పాపంత కడగబడుద్ది. దేవునితో కూడా మళ్ళీ నడిచే ఛాన్స్ వస్తుంది. క్రీస్తుని ధరించుకునే కృప దొరుకుద్ది. సంఘం అనే శరీరానికి, తోటకి అంటుకట్టబడే అవకాశం. ఒక్క బాప్తిస్మం ద్వారా ఇన్ని కార్యాలు. నీ ఆత్మ బ్రతుకుద్ది, బట్టకట్టుద్ది. మళ్ళీ ఈ ఆత్మ 50 ఏళ్ళు బతికిన తర్వాత, బట్టకట్టిన తర్వాత దాన్ని రోజు పోషించుకోవాలిగా. 2వ కొరింథీ పత్రిక 4:16 మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు. ఈరోజు బాగా స్నానం చేసామని రేపు పక్కడతామా? ఈరోజు బాగా ప్రార్థన చేసామని రేపు సరిపెట్టుకుంటామా? ఒకప్పుడు బాగా భక్తి చేసామని ఇప్పుడు చల్లారిపోతామా? అసలు ఫస్ట్ మేమే కాబట్టి ఇక పర్లేదని వదిలేసుకుంటామా? దినదినము నూతన పరచబడాలి, దినదినము కడగబడాలి, నూతన పరచబడాలి. నిన్ను చైతన్యపరిచేది ఎవరు? నీ ఆత్మను నూతన పరిచేది ఎవరు? పాతగిలిపోతున్న నిర్జీవ క్రియలు తీసివేసేది ఎవరు? ఎప్పటికప్పుడు ప్రాచీన స్వభావాల్ని దునుమానేది ఎవరు? ఒక ప్రచండమైన దేవుని అగ్ని నీ మీదకి దిగి రాకపోతే పాతది ఎలా తొలగిపోద్ది? కంసాలి అగ్ని వంటి మాట కదా నా మాటలు అడుగుతారు ఆయన మలాకీ గ్రంథంలో. ఈ మురికి మైల మస్టంతో కూడా కాల్చివేసి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరిచి మళ్ళీ ఫ్రెష్గా. నీ ఆత్మ కడగబడాలి, నీ ఆత్మ వస్త్రములు ధరించాలి, నీ ఆత్మ ఆహారం తినాలి, నీ ఆత్మ దప్పిక తీర్చబడాలి, నీ ఆత్మ నూతనపరచబడాలి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? నీ ఆత్మ వర్ధిల్లుతున్నదన్నమాట. గబగబా చెప్పండి. ఆత్మ మళ్ళీ బ్రతకడం అంటే బాప్తిస్మం ద్వారానే సాధ్యం.
ఎందుకని? పాపం ద్వారా మనం మరణంలోకి వెళ్ళాం గనక బాప్తిస్మం ద్వారా మళ్ళీ జీవంలోకి వస్తాం. మరి బాప్తిస్మం ద్వారా బ్రతికిన మన ఆత్మను ఏం చేయాలి? దేవుని వాక్యం అనే తిండి పెట్టాలి, పరిశుద్ధాత్మని నీళ్లు పట్టాలి. దేవుణ్ణి వస్త్రముగా ధరించుకోవాలి. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే నీకు తెలియకుండానే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నీ ఆత్మ వర్ధిల్లితే నీకు తెలియకుండానే నీ కుటుంబ జీవితం, నీ ఆర్థిక జీవితం, నీ వృత్తి జీవితం అన్ని ఒక్కొక్కటి ఆశ్చర్యకరంగా వృద్ధవుతుంటాయి. నువ్వు దాని మీద ప్రత్యేకంగా మనసు పెట్టినప్పుడు కంటే నీ ఆత్మ మీద మనసు పెట్టినప్పుడే ఆటోమేటిక్ ఎన్ని వర్ధిల్లిపోతుంటాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విజయ సూత్రాన్ని చాలా మంది ఎరుగక, మేము ప్రభువుని నమ్ముకున్నాం కదండి, మేము కొద్ది గొప్ప కానుకలు ఇస్తాం కదండి, మేము దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమే కదండి, మా బతుకులు ఎందుకు బాగుపడటం లేదు, ఎందుకు ఇంకా ఎలాగే ఉన్నాం? నువ్వు ఇంకా రక్షణ పొందావా లేదా? బాప్తిస్మాన్ని పొందిన వ్యక్తివైతే, పాపాలు కడుక్కున్న వ్యక్తివైతే నీ ఆత్మకు తిని పెడుతున్నావా? మంచి ఆహారం దొరుకుతుందా? బలమైన వాక్య పరిచరణ సంఘానికి వెళుతున్నావా? పరిశుద్ధాత్మ జలమును త్రాగుతున్నావా? క్రీస్తుని వస్త్రముగా ధరించుకునే అనుభవంలోకి వచ్చావా? ఆత్మలో నీ ఎదుగుదల ఈ రకంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో వర్తిల్లుతావు. దేవునికి దేవునిలో ఎదిగాడా లేదా మీరు చెప్పండి. బైబిల్లో ఉన్న యోసేపు, కొంచెం గట్టిగా చెప్పండి, ఏం కాదు, మంచోడే కదా ఆయన. చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళే భయం లేకుండా మాట్లాడతారు. దేవుని మాటలు చెప్పడానికి మీకు ఎందుకండి? చక్కగా చెప్పండి. యోసేపు బాల్యం నుండి దేవుళ్ళు ఎదిగాడా లేదా? అతన్ని కర్రబట్టుకొని వాక్యాలు అప్పచెప్పని అన్నవాళ్ళు ఎవరు లేరుగా? ప్రార్థన చేయి అన్నవాళ్ళు ఎవరు లేరుగా? తన మట్టుకు తానే భక్తి కలిగిన వాడుకున్నా. నిన్ను శ్రమలు వచ్చిన, సొంత వారే కొట్టిన, అన్నదమ్ములే తృణీకరించినట్టుగా చేసిన, గోతిలో తోసేసిన, పశువులకు అమ్మేసిన అతనేమి ప్రతీకార చర్యలకు పాల్పడ్డవాడు కాదు. దేవుడిచ్చిన దర్శనం నెరవేరకపోతే నిరాశపడ్డవాడు కాదు. దేవుని ముందు విశ్వాసం పెట్టుకున్నాడు. ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత బతి వల్ల తను పాపం చేయడానికి ఇష్టపడలా. పాపానికి దూరంగా పారిపోయాడు. అంటే తన కుటుంబానికి దూరం అయ్యాడు, తన స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోయాడు, లేనిపోయిన నిందల అవమానాలు పడ్డాడు, గోత్రోత్తరయ్యబడ్డాడు, అంగడి సరుకులా పశువులు అమ్మివేయబడ్డాడు. ఇన్ని వచ్చినా సరే పరిశుద్ధతను, భక్తిని మాత్రం కోల్పోలేదుగా. అంటే ఏమవుతున్నాడు? ఆర్థికంగా దెబ్బతింటున్నాడు, సామాజికంగా దెబ్బతింటున్నాడు, కానీ ఆత్మీయంగా దెబ్బతింటలా. అలా కాపాడుకుంటున్నాడు. అందుకని రోజుకు 16 గంటలు చదివి పరీక్షలు రాసి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, ఎన్ని తిప్పలు పడ్డా బతుకులు ఎక్కడ ఉన్నాయో కానీ అయ్యేవి లేకుండానే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. మీకు మాట చెప్పేదా? యోసేపు అనే ఒక యవనస్తుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యే నాటికి తన వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకు ఒక దేశ ప్రధాని అయ్యాడంటే అంతకన్నా సక్సెస్ఫుల్ లైఫ్ ఇంకేముండదు చెప్పండి. ఈనాడు మనందరికీ గర్వకారణం, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎంత గర్వకారణం ఏంటో తెలుసా? అతని వయసు కేవలం 36 సంవత్సరాలు. 36 సంవత్సరాల వయసుకే కేంద్ర మంత్రి, క్యాబినెట్ స్థాయి అంటే మామూలు విషయమా? ఆంధ్రావని పులకించిపోతుంది. మా ఉత్తరాంధ్ర ప్రాంతం సంబరాలు చేసుకుంటుంది. నిజంగా సగర్వంగా నేను కూడా సంతోషపడుతూ సహర్షాన్ని వ్యక్తపరుస్తున్నాను. మరి 30 ఏండ్లకే ప్రధానమంత్రి అయిపోయిన యోసేపు ఇంకెంత ఘనత సాధించినట్లు. సరైన ఉపాధి లేక కాళ్ళకు చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారే. 40 ఏండ్లు వచ్చే వరకు కూడా ఓ ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, బ్రతుకంతా దుర్భరంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారే. ఇంటిల్లాదులు కష్టపడితే 4,000 లోపలికి వెళ్తాం, కష్టమైపోయిన జీవితాలే. మరి 30 ఏండ్లకే ప్రధానమంత్రి అవటం అంటే అంతకన్నా సక్సెస్ఫుల్ లైఫ్ ఏంటి ఒకరికి? ఇంచుమించు సుమారు ఆ వయసు కంటే లోపే దావీదు దేశానికి మహారాజుగా మారడం అంటే ఎంత సక్సెస్ఫుల్. యోసేపు కానీ దావీదు కానీ ఏ పరీక్షలు రాస్తే అక్కడికి వచ్చారు, ఏ కోర్సులో చేరితే అక్కడికి వచ్చారు,
ఏ వ్యాపారాలు చేస్తే అక్కడికి వచ్చారు, ఏ వృత్తి వల్ల ఆ రేంజ్కి వచ్చారు. వీళ్ళెరువురు కూడా డబ్బుల్లో ఆర్థిక వృద్ధి అవ్వాలని, రాజకీయ వృద్ధి అవ్వాలని ఎప్పుడు ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఆత్మలో వర్ధిల్లటానికి మాత్రమే ప్రయత్నం చేశారు. ఒక ఆత్మ మీద దృష్టి పెట్టారు, మనసు పెట్టారు. వారు ప్రయత్నించకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి వచ్చేసింది. ఇప్పుడు యోసేపు ఆర్థికంగా వృద్ధి పొందినట్టు కాదా, సామాజికంగా పైకి వచ్చినట్టు కాదా? అందుకే నేను దేవుని వాక్యం చెప్తున్నా, ఒక ఆత్మలో వర్ధిల్లు, ఆటోమేటిక్ అన్ని విషయాలు వర్ధిల్తాం. కొంచెం ఆర్థికంగా బలపడడానికి కొన్ని పద్ధతులు, సామాజికంగా ఎదగడానికి కొన్ని పద్ధతులు, రాజకీయ ఎదగడానికి కొన్ని పద్ధతులు. ఎన్ని ప్రయత్నం చేస్తావు? నీకున్న వయసు ఎంత, జీవితం ఎంత, ఆయుష్కాలం ఎంత, ఎన్ని తిప్పలు పడతావు? నీవన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా జీవించే ఒక కృప నీకు రావాలంటే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఒక ఆత్మలో వర్ధిల్లితే చాలు, ఆటోమేటిక్ ఇవన్నిట్లు కూడా వర్ధిల్లుతావు. ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా, ఒకసారి యేసు ప్రభువును ప్రయత్నం చేసావు. వై డోంట్ యు ట్రై జీసస్? And he was and he is and he will be the most successful person on earth. యేసుక్రీస్తు కంటే సఫలత రేటు కలిగిన వారు ఎవరు లేరు. వైఫల్యం అనే మాట లేనివాడు. వ్యక్తిగత జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, సేవా జీవితంలో, తల్లిదండ్రుల పరిచయంలో, వినయ విధేయతల్లో, కన్నీటి ప్రార్థనలో, అద్భుతాశ్చర్య కార్యంలో, చావునే చంపడంలో ఎక్కడ ఓటమెరగని ధీరుడు. ముప్పై ఏళ్ల పాటు ఒక మాట మాట్లాడుకున్న మౌనముగా తన జీవితాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపించిన కాలంలో ఆయన అనుదిన సాధన ఆత్మ వర్ధిల్లటం, కాపాడుకోవటం మాత్రమే. అందుచేత ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా దేవుని వాక్యం ద్వారా మీతో పంచుకుంటున్న విషయం ఏమిటంటే, ఒక్కసారి నీ స్వంత ఆత్మ యొక్క అభివృద్ధి మీద మనసు పెట్టు. పాపంతో చచ్చిపోయిన ఆత్మను బాప్తిస్మం ద్వారా బతికించు. దానికి వాక్యమని అన్నం పెట్టు. పరిశుద్ధాత్మను నీరు తాగించు. పరిశుద్ధుల నీతి క్రింద వస్త్రాలు ధరింపజేయి. ఆత్మలో వర్ధిల్లే ప్రయత్నం చేయి. నీకు తెలియకుండానే ఆటోమేటిక్ అన్ని విషయాలను వర్ధిల్లుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక నువ్వు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అంటే నీ ఆత్మ వర్ధిల్లితే చాలు. పలాని నాయకుడు వర్ధిల్లాలని, పలాని పార్టీ వర్ధిల్లాలని, పలాని భావజాలం వర్ధిల్లాలని, పలాని సిద్ధాంతం వర్ధిల్లాలని ఎంతగానో కష్టపడి ఉంటావు, ప్రయత్నించి ఉంటావు. కానీ నీ ఆత్మ వర్ధిల్లటానికి ఒక అద్భుతమైన ఫార్ములా బైబిల్లో రాయబడి ఉంది. నీవు, నీ కుటుంబం, నీవు, నీ బిడ్డలు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలంటే దేవుని వాక్యం తెలియజేస్తాను, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. మరి ఇప్పుడు ఆత్మలో ఇలా వర్ధిల్లటం ఎలా? ఆత్మ చచ్చిన ఆత్మ మళ్ళీ బతకడం, ఆత్మ దాహం తీరడం, ఆత్మ ఆకలి తీరడం, ఆత్మ వస్త్రము ధరించడం, ఆత్మ నూతన పరచబట్టడం, ఆత్మ చైతన్యవంతం అవటం, ఆత్మ దేవుని స్వరం వినగలటం, ఆత్మ దేవుని చూడగలగటం, ఆత్మ చేత నడిపించబట్టం. ఇంత సర్వతోముఖాభివృద్ధి ఆత్మకి ఎలా సాధ్యం? ఎంత తెలివైన పిల్లలైనా స్కూల్కి వెళ్తేనేనండి. లేకపోతే కరోనా పాస్ లాగా ఉంటుంది, మొత్తం అందరూ పాస్ అయిపోయి ఎవడు కూర్చోగలరు. పిల్లల విద్యా సంవత్సరం వ్యర్థం కాకూడదని ప్రభుత్వం వారు దయదలిచి ఆ సంవత్సరం ఏ పరీక్ష పెట్టకపోయినా అందరినీ పాస్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర సక్సెస్ఫుల్గా పాస్ అయిన సర్టిఫికేట్ ఉంది. ఎవడు ఉద్యోగం ఇచ్చలే. నిజం కాదండి నేను చెప్పింది? ఎందుకు ఇవ్వనంటే మరి బాబా కరోనా పాస్ ఆడి చదువు రోజు స్కూల్కి వెళ్ళలేదాడు. ఇప్పుడు విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వకుండా పాస్ చేసినట్టు ఉంది, కానీ ఏడ పాస్ చేసావు? మళ్ళీ కాలేజీకి రాకుండా బరువు లేకుండా తోసిపడేసావు తప్ప మళ్ళీ ఎందులో చేర్చుకుంటలే. ఇప్పుడు నువ్వు వదిలించుకున్నావా లేదా పైకి ఎక్కించావు అర్థం కాని పరిస్థితి.
ఒక్క సంవత్సరం కాలేజీకి వెళ్ళకపోయింది బతుకు ప్రశ్నార్థకం అయిపోతే యేసు రక్తం ఏం చేయం? దేవుని సన్నిధికి రాకుండా, ఆత్మీయ పాఠశాలకు రాకుండా, దైవ సన్నిధికి రాకుండా వర్ధిల్లటం ఎట్టా? నేను చర్చికి రాననేగా, నాది కూడా ప్రార్థనే. కరోనా పాసు సర్టిఫికేట్ ఉండుద్ది అంతే, బ్యాప్టిజం ఫోటో, చర్చికి సందా ఇచ్చిన రసీదు, ఉద్యోగం రాదు. ఆత్మలో వర్ధిల్లాలండి మనం. ఒక ఆత్మలో వర్ధిల్లటానికి బైబిల్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఎట్టయితే వర్ధిల్తావు, ఏం చేస్తే వర్ధిల్లుతావు? దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకసారి చూస్తారా బైబిల్ గ్రంథంలో 2-3 మాటలు చెప్పి ముగిస్తాను నేను. 92వ కీర్తన 13వ వాక్యం చదువుతారా? 92వ కీర్తన 13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్తారంట? దేవుని మందిర ఆవరణములో నాటబడిన వారంతా వర్ధిల్లుతారు. ఆమెన్ అనండి మంచిగా, ఆమెన్. మన సందేశాన్ని జాగ్రత్తగా వినండి బిడ్డలారా. నీవు ఆత్మలో వర్ధిల్లితేనే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అనేది సారాంశం. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏమిటి? నీ ఆత్మ మళ్ళీ బ్రతకాలి, నీ ఆత్మ ఆకలి తీరాలి, ఆత్మ చేత నడిపించబడాలి. మరి ఇంతటి అభివృద్ధి నీ ఆత్మకు ఎలా సాధ్యం? మార్కెట్లో దొరుకుద్ది అభివృద్ధి కొనుక్కుందామంటే ఎలా సాధ్యం? ఇది బైబిల్ చెబుతుంది. దేవుని మందిర ఆవరణములో నాటబడితే నీ ఆత్మ వర్ధిల్లింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరములో నాటబడాలటండి. చాలా మందికి కష్టం వస్తే మందిరానికి వస్తారు. చాలా మందికి ఏమో రివర్స్, వాడికి సంతోషంగా ఉంటే ఏదన్నా మంచి కలిసి వస్తాడు, పరిగెత్తుకొని వస్తాడు. వీడు ఎగ్దమ్ యాంటీ క్యాండిడేట్, రివర్స్. ఎక్కువ శాతం మంది ఏమో బాధలు కష్టాలు వస్తేగా ఇజ్రోమని ఏడ్చుకుంటూ గుళ్ళో పడి ఏడుతుంటారు మూలబడి. ఆ బాధలు కాస్త తగ్గిపోతే మళ్ళీ తుపాకీ గుండుకు దొరకడాడు. నువ్వు పట్టుకోలేవు. నీకు ఇలా ఖాళీగా ఉన్నావు, పొద్దుగా ఆకలి పాత్రం కొంచెం కూర్చోటానికి మాకు బోల్డ్ పనులు ఉన్నాయి అంటాడు. ఆ పనులు చేస్తే ఓపిక లేకపోతే మాత్రం నేను ఎక్కడికి వెళ్తాను, నిన్ను విడిచిపెట్టి ప్రభా అని గుళ్ళోనే పడి ఉంటాడు. కానీ వాక్యం ఏమంటుందంటే మందిరములో నాటబడిపోవాలంట. ఒకరిద్దరు కూడా ఆమె అనలేదుగా. హల్లెలూయా. ఏంటంట? మందిరంలో నాటబడాలి అంటే ఇక కదల్చబడకూడదండి, స్థిరమైపోవాలి. దావీదు గారిని దోయగు అనేవాడు బాగా దెబ్బ కొట్టాడు. ఏ దేశాన్ని కాపాడడానికి ప్రయాసపడ్డాడో, ఏ రాజుగారి పరువు కాపాడాడో, ఏ రాజుగారి సింహాసనం నిలబడటానికి కారకుడయ్యాడో, ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి దేశమును రాజుగారిని కాపాడాడో, ఆ రాజుగారే చావకొడతాకి తరుముతుంటే దేశం వదిలి, ఇల్లు వదిలి, కుటుంబం వదిలి, అన్ని వదిలి అడవుల్లో తిరిగి పారిపోతున్నాడండి. బ్రతుకుదామన్న గ్యారెంటీ లేదు, తినడానికి తిండి లేదు, సర్వమును కోల్పోయాడు. ఇంటి ముఖం చూసి ఎంతకాలం అయిందో భయంగా తప్పించుకొని తరవబడుతుంటే పారిపోతున్నాడు. ఎవడైతే నీ పంచన ఉంటా, నీ బ్యాచ్ మేట్నే, నీ తోడుగా ఉంటా, నీ గుంపులో ఉంటాను, నీ శిష్యుడిగా ఉంటా, నీ బంటుని ఉంటా, నన్ను చేర్చుకోమని బతివాలి తీరా చేర్చుకున్నాకాడు సౌలు మనిషి అన్నమాట. ఎక్కడెక్కడ దాక్కున్నాడో అని చెప్తున్నాడు అడిగిపోయి. దావీదుకే కాదు మనకి తగలబడతారు అట్టంటూ. భూమి ఈ స్థితిని ఎవడు తప్పించుకోలేడు. పచ్చిక బయళ్ళు, శాంత జలములు, నీతి మార్గములు, తర్వాత గాఢాంధకార లోయని ఉడుకొని ఉంటుంది. గాఢాంధకారపు లోయ తగలకుండా గిన్నె నిండా అభిషేకము, కృపాక్షేమాలు ఎవడికి రావు. అది తగులుతుంది మధ్యలో. దేవునికి స్తోత్రం. వందే భారత్ ట్రైన్కి టికెట్ చేశాడు మా ఊడు నాకు జోసఫ్. అసలు ఎక్కడ ఆగట్లా, దూసుకొచ్చేస్తుంది గన్నవరకడ పెట్టేశారు. మురుకు పలుకులేదు, 20 నిమిషాలు ఆపేసి ఏంది నన్ను కనుక్కుంటే ట్రాక్ రిపేర్ చేసేది ఏముంది.
ఏ బండి ఎక్కినా ఎక్కడో దిక్కినా ఆపేసి ఆ వయ్యా గాఢాంధకారం తప్పదు. ముక్కుతా మూలుగుతా నేనేమో నా ట్యాబ్లెట్లు వేసుకొని జ్వరం వస్తుంటే మీ నొప్పులు పడుతుంది, నానా సావులు ఏం చేస్తుంటే ప్రశాంతంగా అయ్యి అమ్ముకొని తిరుగుతున్నాడు ఒకడు. ఏందిరా అన్న తాగితేగా మాకు బేరం మెరుగుద్ది అన్నాడు వాడు. నీకు దండం పెడతానయ్యా, నువ్వు ఎట్టు కోరుకోబాకు, నేను అవతల సావాలి బొళ్ళు దూరం వెళ్ళాలా. ఊరి పేరుకు నాకు బాగా సెట్ అయింది, నేను వెళ్ళాలరా బాబా అంటే ఏడదొచ్చేది ఏంటంట మందిరంలో ఈడే పోయి సౌలు గారికి చెప్తున్నాడు పలానా చోట దాక్కున్నాడని. వాడు వచ్చి సాగు కొడతాక మళ్ళీ సైన్ వేసిపోతున్నాడు. మళ్ళీ అమ్మో వచ్చేసాడని పారిపోతాడు. ఇన్ని చేసి తిప్పలు పెట్టి ఈడే మళ్ళీ ఇంటర్వ్యూ మైక్ పెట్టి కెమెరా పెట్టి హవర్ యూ సార్ అని అడుగుతున్నాడు దావీదుని. దావీదు అంటాడు, రే నువ్వు ఎంత కీడు చేసినా రాజులే నా మీద పడ్డా, దేవుని కృప నాకుందరా. నాకెందుకు కృపను తెలుసా, నేను ఇంటికి దూరం అయ్యాను, రాజ్యానికి అధికారానికి పదవికి దూరం అయ్యాను, కానీ దేవునికి దూరం. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివలాగే ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, పచ్చని ఒలివగా ఇతని ఆర్థిక రంగం ఉందా, ఇతని రాజకీయ రంగం ఉందా, ఇతని ఆరోగ్యం ఉందా, ఇతని కుటుంబ జీవితం ఉందా? అన్నిటికి దూరం అయిపోయాడు. కానీ ఒక ఆత్మీయ జీవితం మాత్రమే పచ్చగా ఉంది. కానీ విచారం ఏంటంటే మనకు కుటుంబం బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, అన్ని బాగున్నాయి, ఆత్మీయ జీవితం ఒకటే ఎండిపోయింది. నేను ఆడికి చేసే మేలు, ఈడికి చేసే మేలు అంటాడు. ఇదేందిరా, నువ్వు బెంజ్ కారు అయినా పెట్రోల్ కొట్టుకోవాలిగా. అసలు నా కాస్ట్లీ కారు అంత కారు ఇంక ఊర్లో ఎవడికి లేదంటే మరి ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్తాం మానేస్తావా? నీకు ఇంకో మాట చెప్పనా, కాస్ట్లీ కార్లు పెరిగినా కొద్ది మైలేజ్ తక్కువ వచ్చింది. మేమంటకైతే మైలేజ్ ఏది బాగా వస్తుందో చూసుకుని అవి వేసుకుని తిరుగుతుంటాం. కానీ కొంచెం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మొన్న చర్చి గారికి 1,50,00,000 కారు పట్టుకొచ్చాడు ఒకడు, బెంజ్ కారు. వచ్చి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు కొంచెం అట్ట నాకేమొచ్చి వచ్చారు బాబు, లేదు అట్టను చాలు నువ్వు అన్నాడు. సరే ఆడి తృప్తి కోసం ఎక్కడ్డ అన్న. అసలు నా సంబంధం లేకుండా అదే వెళ్ళిపోతుంది. ఓరు నాయ, ఇదేందులో చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. నేను ఇంకా క్లచ్ మీద కొంచెం కాల్ తీసి యాక్సిలేటర్ ఇద్దామన్నా, అంత పర్మిషన్ ఆడొచ్చింది, అది పోతూనే ఉంది. వామ్మో అని సర్దుకొని మెల్లిగా ఆఫ్ చేసి దిగా. చాలా అద్భుతంగా ఉంది. దానికి ఉన్న ఫెసిలిటీస్ బీభత్సం. గోతులో పడితే డ్రైవింగ్లో మనం చూసుకోకుండా లోపల పడుకున్న చంటి పిల్లడు లేవడంట, తెలియదు గోతులో పడ్డట్టు. అలాంటి సస్పెన్షన్ ఇచ్చాడు. డ్రైవింగ్ చేసి ఒక నిద్ర వస్తే ఆటోమేటిక్గా సొంతంగా కారే ఓ పక్క తీసుకుని ఆపేసి పక్కన పెట్టేద్దంట. నిద్రమోహముడు కానీ తోలుతుంటే బండి ఆటోమేటిక్గా పక్కన పెట్టేసిద్దంట బండి. ఆ తర్వాత అది ఇంజిన్ ఆగితే ప్రపంచంలో నెంబర్ 1 మెకానిక్లు వచ్చి దాన్ని చేసిన 40 minutes స్టార్ట్ అవ్వదంట. వీడు నిద్రపోతున్నట్టుగా కానీ దాన్ని సెన్సార్లో చూస్తే ఆ ఇంజిన్ ఆపితే మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. నువ్వు ప్రపంచం మెకానికల్ తీసుకురా, 40 నిమిషాల తర్వాత వీడు తిప్పలు పడి అటుకెళ్ళకి ఇటుకెళ్ళకి మత్తు వదిలిద్దని అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇంత కాస్ట్లీ కారు పట్టుకొస్తే నేనేమడిగాను తెలుసా, నాన్న ఎంత వచ్చింది మైలేజీ అన్న. ఆడ ఇంకేదో పాస్టర్ గారు బెంజ్ గారు కొన్నాడు మైలేజ్ కోసం చూస్తాడా, నువ్వేం పాస్టర్ పోయాను, మా మధ్య తరగతి బతుకులరా నాయన, మాకు అట్టగా ఉండిద్ది. వీడు మంచి మనోడు ఫ్యాన్ కొని ఇచ్చాడు, నేను ఇది కరెంట్ బిల్ ఎక్కువ వద్దు నాకు వద్దన్నా. అబ్బా మీరన్నీ అలాగంటారంటే మరి నెలాఖరికి ఇవ్వడు రా సచ్చేది. నువ్వు వచ్చి హాయ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రో అంటావు. ఇక్కడ బ్రో అంటే ఏంది, వీడు బిల్లు చచ్చిపోతున్నాం కట్టుకోలేక. పెట్రోల్ బంక్ వెళ్తే ఆడు అన్నాడు 10 రూపాయలకి అయితే అని చూసి పాస్టర్ గారు వా అన్నాడు. అవునా మీ అట్ట గుర్తుపట్టామన్నాను. మరి ఈ 10 ఎవడు చేస్తాడు, మరాడు తిడుతున్నాడు. నేను పదే వేసుకోనా ప్రతి కోటం అదేగా. ఇందాక చొక్కా మార్చుకుంటే 10 రూపాయలకి ఎంత పడి మా అబ్రాం పాస్ గారు చూసి నవ్వుతున్నాడు. మరి ఏం చేయమంటావు, పాస్టర్ దగ్గర 10కి ఉంటుంది.
భక్తులు కొబ్బరికాయ అట్టుకాయ మరి నేనేం చేయను, నాకు ఆనపకాయ కావాలంటే ఏడొస్తుంది. నేను చెప్పే సువార్త ఏంటంటే ఒక ఆత్మ వర్తిల్లితే ఆటోమేటిక్గా ఎన్ని సెట్ అయిపోతాయి. దావీదుని అడుగుతున్నాడు, ఎలా ఉన్నావు సార్, ఏంటి సార్ అంటే, ఈడి లీకులు ఇచ్చేది ఈడేగా, ఇప్పటికప్పుడు సమాచారం కొంపల ముంచేప్పుడు ఈడేగా, ఈడే కొరియరు, ఈడే దుర్మార్గుడు, ఈడే కోవర్టు, అన్ని ఈడే చేసి మళ్ళీ హవరీ సార్. దావీదు అంటాడు, రే నువ్వు ఎంత కీడు చేసావు, రాజు నన్ను చంపడానికి సర్వ సైన్యం నా మీద నిఘా పెట్టారు, నేను ఇంటికి దూరమైన రాజ్యానికి దూరమైన కానీ దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవలాగా నిలబడిపోయాను. ఒక్క మందిరములో ఆత్మీయ జీవితంలో భక్తిలో నాటబడిన కారణంగా కోల్పోయిన రాజ్యం మళ్ళీ వచ్చింది, సింహాసనం మళ్ళీ వచ్చింది. యోధా రాజుగా ఉండవలసిన ఇజ్రాయెల్ రాజు అయ్యాడు. ఒక 30% పరిపాలించేవాడు 100% పరిపాలిస్తున్నాడు. 40 సంవత్సరాల పాటు ఆ ప్రపంచంలో దేవుని బిడ్డలారా ఇజ్రాయెల్ రాజ్యాన్ని తిరుగులేని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. 40 ఏండ్ల కాలంలో చుట్టుపక్కల శత్రు అన్నది లేకుండా యుద్ధాలు చేస్తూనే వచ్చాడు. ఓటమి ఎరుగని వాడిగా నిలబడిపోయాడు. ఈ రోజు కూడా ప్రపంచంలో తన పేరుకు తిరుగులేదు. సాక్షాత్తు ప్రభు యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు నేను దావీదు కుమారుని సాక్ష్యం ఇచ్చాడు. ప్రపంచమంతా దావీదు కుమారుని కేకలు వేసి ప్రార్థన చేశారు. ఇంత ఘనత దావీదు నీకు ఎందుకు వచ్చింది? నీకు ఆటుపోట్లు రాలేదా? నీ కొడుకు తిరుగుబాటు చేయలేదా? నీ రాజే కొంప ముంచలేదా? నీ ఇంట్లో ఇబ్బందులు రాలేదా? అన్నీ వచ్చాయి, కానీ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అని అడిగితే నేను దేవుని మందిరములో నాటబడిన కారణంగా ఇలాగ వర్ధిల్లాలని సాక్ష్యం చెప్పాడు. పరిస్థితులు ప్రభావం మారుతూ ఉంటాయి. ఒకసారి వ్యవసాయం కలిసి వస్తే కలిసి రాదు, వ్యాపారం కలిసి వస్తే కలిసి రాదు, ఆరోగ్యం ఉంటుంది ఉండకపోతే. కానీ నువ్వు మరలా క్షేమస్థితిలోకి వచ్చి వర్ధిల్లాలంటే దేవుని మందిరములో నాటబడిన వాడివై ఉండాలి. వచ్చిపోయి రకం తట్టండి. ఇటుపక్కన చెట్లు ఉన్న స్టేజీ పెట్టారు, బాగానే ఉంది, కానీ ఇవన్నీ లేకపోతే కుండీలు పట్టుకొచ్చి పెడుతున్నారు మాకు స్టేజీల మీద. ఎలాంటి చూడలేదు మీరు? అదేంటండి, మీటింగ్లో స్టేజీలు పెడతారు కదండి, మొక్కలు కూటమంగా తీసుకెళ్ళిపోతాడు ఆడు. ఎందుకంటే కుండి కొందా ఆ టెంట్లో స్టేజీలు వేసినోడే అవి కూడా సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు నీ కెపాసిటీని బట్టి అలా కొంచెం బాగుండాలంటే 200 అవుద్ది అంటాడు, తెచ్చి పెట్టి పర్లేదు. ఇప్పుడు కూటమి అయిపోయాక కుండీలు ఉంటాయా? మనం అంతేగా. ఏదైనా ఎట్టంటే అడవుడు ఉంటేనే కాసేపు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ దేవుని నాకు కూడా పాట, చిన్నప్పుడు పాట వచ్చి నడిపించినాను నాకు. ఎంత ఈ కుండి కూటమైపోతే స్టేజ్ తీసేస్తే కుండి తీసేస్తారు, మళ్ళీ కనపడడం. ఏ కుండీలో ఉండిపోయావు నాన్న, సెట్ అవ్వదు. నీకు చెప్తున్నాను కదా, నువ్వు దేవుని సంఘములో, సత్తువు గల సంఘములో, కంచెగల తోటలో, ఒక సంరక్షణ కలిగినటువంటి మందిరములో నువ్వు నాటబడితే నీ వర్ధిల్లుట, నీ అభివృద్ధిని ఎవడాపుతాడండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడో ఐగుప్తులోంచి ద్రాక్షవల్లిని పెరికి తీసుకొచ్చి దానికోసం పిచ్చి మొక్కలను పీకి స్థలం బాగు చేసి మరి నాటాడంట. అన్నతి కాలంలో ఎదిగినటువంటి ఆ చెట్టు మహావృక్షమై ఆకాశమంటున్నట్టుగా పెరిగిందంట, సముద్రం మీద వ్యాపించిందట. ఆకాశ పక్షులకు చెట్టు మీద, మృగములకు పశువులకు చెట్టు కింద నీడనిస్తోందంట. నేను అంటున్నాను, మనం కూడా ఎక్కడి నుంచో రకరకాల అనుభవాల నుంచి వచ్చాం. దేవుడు నాటిన చోటే కుదురుగా ఉండుంటే మన అభివృద్ధి ఆకాశమే హద్దుగా వెళ్తుంది, విస్తరణ సముద్రమే హద్దుగా విస్తరిస్తాం. అనేక జీవులకు మనమే ఆశ్రయనివ్వగలుగుతాం. నాటబడక కదా ఈ బాధ. తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు కథ మీకు తెలుసుగా. లోకాసువార్త 15లో ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు. ఇటు వెళ్ళిపోయి చెడిపోయి సర్వనాశనం అయిపోయి మొత్తం పోగొట్టుకొని అంతకన్నా గతి లేక మళ్ళీ అనిదా శరణవనాస్తి అని పరిగెత్తుకొచ్చాడు తండ్రి దగ్గరికి. సర్లే, మళ్ళీ అడిగి బట్టలు పెట్టాడు, మళ్ళీ రింగ్ పెట్టాడు, మళ్ళీ చెప్పులు వేసాడు, మళ్ళీ హంగామా చేశాడు, అడిగి మళ్ళీ అన్ని భోజనం పెట్టాడు. ఆడు గురించే కృతజ్ఞత కూటం పెట్టాడు, ఏ క్లాస్ అని మీటింగ్ పెట్టాడు. ఎంత చెడిపోయినా కొడుకు తండ్రి ప్రేమ చూసారా? బేబత్సం. ఆడికి ఎంత తక్కువ చేశాడు, మళ్ళీ బట్టలు వేసాడు, మళ్ళీ రింగ్ పెట్టాడు, మళ్ళీ చెప్పులు వేసాడు, మళ్ళీ విందు చేశాడు. అసలు బేబత్సం కింగ్. ఎంతైనా హల్లెలూయా అని అందరూ మంచి ఉద్యోగంగా ఉన్నారు. పెద్ద కొడుకు ఒకటే చిన్న సీరియస్గా ఉన్నాడు. ఆడు మొత్తం పోయి నాశనం చేసి వస్తే లెంపలు వాయించి
పట్టుకెళ్ళి మొత్తం పట్టుకొస్తావా, లేకపోతే మళ్ళీ బయటికి వెళ్తావా లేదా, సర్వనాశనం చేసి మళ్ళీ సిగ్గులే అప్పుడు కొంపకొస్తావా యూజ్లెస్ ఫెలో అనకుండా అడిగన్నీ పెడతాడేంటి మళ్ళీ అని మంచి టెన్షన్ మీద ఉన్నాడు. తండ్రికి తెలుసుగా కొడుకు బుద్ధులు. అరా పెద్దోడు ఇటు రా అన్నాడు. నేను రాను అన్నాడు. ఏమంటా అడిగి పెడతావు నువ్వు అన్నాడు. చైట్రా పిచ్చి మావాడా, అడిగి పెడితే ఎంత ఒక ముద్ద ఒక సొక్క, మనకున్న కోట్ల రూపాయలు ఎంత లెక్కరా అంటే మళ్ళీ వచ్చాడు కదా మళ్ళీ సగమేమో రాసేస్తామంటే పిచ్చి మొక్కమాడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. అప్పుడు అల్లెలు శృతి మగం అన్నాడు. అప్పుడు దాకా అంత దూరం నుండి చూస్తున్నాడు. ఆడు పనికి మళ్ళాడు, ఆడు వేషలతో తిరిగాడు, దుర్వ్యాపారం చేశాడు, మందు కొట్టాడు, స్నేహితులతో పాటు చేశాడు. అలాంటి వాడికి కొంపకొస్తే మళ్ళీ కూటం పెట్టి ఆడికి భోజనం పెట్టి ఊరందరికి అన్నం పెట్టి తెచ్చే ఇప్పుడు దాకా జరిగిన నష్టం దాన్ని మళ్ళీ పెట్టుబడి పెడతావు వాడికి నువ్వు అంటే ఎంత చెడ్డం మన కొడుకే కదా. నువ్వు ఇప్పుడు మిగిలిన ఆడు సగం వాడికి ఇచ్చేసాడు కదా వాట, మళ్ళీ వచ్చాడు కదా ఉన్న దాంట్లో మళ్ళీ ఒక వాట ఎత్తాడని టెన్షన్ అడిగి ఆ పూటకు అన్నం పెట్టినందుకు కాదు వీడు మొత్తం మళ్ళీ ఆస్తిలో ఒక ముఖం పోద్దని టెన్షన్ వచ్చేసింది. తండ్రి అన్నాడు, దిగులెట్టుకోకరా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ. మరి ఆడికి అన్నం పెట్టాం చాలు, వస్త్రం ఇచ్చాం చాలు, రింగ్ పెట్టాం చాలు, చెప్పులు వేసాం చాలు, ఇంత ఘనత ఇచ్చాం చాలు, కానీ ఆస్తి మాత్రం నీదే. తిరిగి వచ్చిన వాడికి కృప దొరుకుద్ది, పశ్చాత్తాపడితే అనుగ్రహం దొరుకుద్ది, మారు మనసు పొందితే తప్పనిసరిగా మొదటి గౌరవం నీకు దొరుకుద్ది, నీ స్థానం నీకు ఉంటుంది. కానీ ఆస్తి ఐశ్వర్యం సంపద ఎవరికంటే అటు ఇటు చెదిరిపోయి తిరిగిపోయి పాడైపోయి వచ్చినోడు కాదు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్నోడుకున్నంత ఆశీర్వాదం. వాక్యం ఏమంటుందండి, నువ్వు నాటపడితే ఆ లెక్క వేరు ఉంటుందని చెప్తులా. అటో గంతేసి ఇటో గంతేసి కోపం వచ్చినప్పుడు కాసేపు స్నేహితుల కోసం కాసేపు, అడెవడో పిలిచాడని కాసేపు, అడెవడో మాటలు నమ్మి కాసేపు, చిన్నప్పుడు మా అమ్మగారు పల్లెటూరు కదండి, ఒక 20 గుడ్లు తీసుకొచ్చి మా కోడి పెట్టని పొదగేసింది. మా అన్నదమ్ములు ఇద్దరం కోడి ఎట్ట బయటికి వెళ్తాం పాపం అన్ని ఊపి చూసేవాళ్ళం. మా ఇద్దరు ఉద్యోగం అదే, అది ఎగిరి బయటికి వెళ్తే గుడ్డు పట్టుకో ఇంకా కదులుతుందని పిల్ల అవ్వలేదు. 21 రోజుల తర్వాత మా మమ్మీ వచ్చి చూస్తే ఏంట్రా ఎప్పుడెట్ట జరగలేదు అని మా మమ్మీకి డౌట్ వచ్చి ఒక గుడ్డుని పట్టుకెళ్ళి పగలగడ చూస్తే పాడైపోయింది. అది ఇట్లా జరగకూడదే, ఈ పాటికి కోడిపిల్ల తయారవ్వాలి కదా, ఎన్నడూ ఇట్లా జరగలేదే, నేను కరెక్ట్గానే పొదిగేశాను, ప్రార్థన చేసి మరి చేశాను, ఏం జరిగింది అని మమ్మీ బాధపడుతుంటే మా కంగారు మా ఉద్యోగం చూసి ఒక డౌట్ వచ్చింది. రే ఏం చేశాను, మేమేం చేసాం, పిల్ల అయిందో లేదో ప్రతిరోజు చూసాం, మామూలు గొట్ల మమ్మల్ని ఇద్దరిని. మేమేం చేసాం మమ్మీ అంటే, మీరు ఇంకేం చెయ్యాలరా, పిల్ల అవ్వకుండా చేశారు మీరే, పొద్దు ఊపి చూస్తే ఆడైతుంది. అది రోజు ఎగిరి బయటికి వెళ్తాం, మేము ఇద్దరు రావటం, ఇదే ఉద్యోగం మాది. దాన్ని ఏడవనిచ్చావు నువ్వు. నేను చెప్పేది అదే, కష్టపడి కన్నీరు గార్చి ఉపవాసాలుండి వాక్యం తీసుకొచ్చి దేవుని చిత్తం, దేవుని స్వరం, దేవుని నడిపింపు ఇన్ని సావులు తెచ్చి సేవకులు చేస్తే అటు బాగానే ఆడు వచ్చి మేము లూపి పాడేసి మళ్ళీ తల్లి వచ్చేప్పటికి గుడ్లు కాడ అక్కడికే ఉంటుంది ఇది. కానీ పిల్ల అవతల నేను చెప్పింది అబద్ధం అంటారా? జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయక్కర్లేదు, యథార్థంగా చెప్పండి. బాగా మెయింటెనెన్స్ దేవుని స్తోత్రం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల కింద యేసుప్రభుని తెలుసుకుని ఇంతకాలం అయింది కదా, బాప్తిసం ఇంతకాలం అయింది కదా, నువ్వు మరొకరిని ఆత్మీయంగా నడిపించితే ఎందుకు రాలా? గుడ్డు పైకి చూస్తే బాగుంది, లోపల చెడిపోయింది, పిల్ల అవుతలేదు, కదిలిపోయింది, లేదు నిలకలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కదలక, రెండు మనసుల మధ్య కొట్టుకుపోయేది ఆడు కదా, ఎప్పటికప్పుడే బలహీన పడిపోవటం వాడు కదా. భక్తిలో, విశ్వాసంలో, సమర్పణలో, పరిచయలో, ఉపదేశంలో, సంఘములో, సహవాసములో, దైవజనులతో నువ్వు నిలబడిపోతే అభివృద్ధి మామూలుగా ఉంటుందా? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహానులో కుంటోడికి కాలు తెప్పించి ప్రార్థన చేసిన విషయం మీకు తెలుసు కదా.
మా వైపు తేరు చూడు, వెండి బంగారు మా ఇద్దరు లేవు కానీ నాజరేయుడైన యేసు క్రీస్తువులే అంటే వాడు కాలు చేతులు చేసిన వాడు లేచి నిలచి నడిచి గంతులు వేసి నాకు అందరూ వెళ్ళిపోయారంట. ఆడు మాత్రం 11వ వచనం, వాడు అపోస్తలుల పాదములు పట్టుకొని నిలబడిపోయాడంట. స్తోత్రం చెప్పరా. బాగుపడ్డవాడు, మేలు పొందినవాడు, దైవజనుల ద్వారా నీకు ఈ కార్యం జరిగింది కనుక వారి కన్నీరు, వారి ప్రార్థన, వారి సమర్పణ, వారి ఉపవాసం, వారి ప్రయాస ఈ రీతిగా నువ్వు మేలు పొందడానికి కారణమైంది కనుక వాడు అపోస్తలుల పాదములు పట్టుకుని నిలబడిపోయాడు. అక్కడ వెళ్ళలేడు. చిత్రం చెప్పనా, ఆడు కుట్టొడుకున్నప్పుడు గుడికి వెళ్ళి అన్ని గుడి కాడ తిరిగి అడుక్కున్నాడు. కాళ్ళు వచ్చి వదిలిపెట్టి వెళ్తాడు. కాళ్ళు లేనప్పుడే బాగా తిరిగాడు అటు ఇటు. కాళ్ళు వచ్చాక అపోస్తలుల పాదాలు పట్టుకుని వదలట్లేదు. నాడు వెళ్తలేదు. వాడు అపోస్తలుల పాదములు పట్టుకుని నిలబడిపోయాడు అక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్ధిల్లాలి. ఎట్లా వర్ధిల్తామండి మనం? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని వాక్యం చెప్తుంది. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుని మందిరములో నాటబడాలి, దేవుని సన్నిధిలో నాటబడాలి, దైవ సేవకులతో నాటబడిన పెన వేయబడ్డ బంధములో ఉండాలి. చెదిరిపోయి అటు ఇటు అలా కాదు. మనం ఎక్కడ వేసిన మొక్కను తీసి మళ్ళీ అక్కడ వేసావు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ వేసావు, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వేసావు. ఎందుకు రా 10 చోట్ల మారుతున్నావు అంటే అంటాడు. చూడ బతిగా ఉంది చెట్టు. అవును, సావు తప్పి బతకటమే దానికి కష్టమైపోయింది. నీకు కాసేది ఎప్పుడు? అది ఒక చోట కుదురుగా ఉంచితే ఈ పాటికి ఫలించును. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఒకటే, నువ్వు వర్ధిల్లాలి. నీవు, నీ కుటుంబం, నీకున్న సమస్తం వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లాలంటే నువ్వు మందిరములో, సంఘములో, సహవాసములతో, దైవజనులతో నాటబడిన వాడివై ఉండాలి. స్థిరపడిపోయిన వాడివై ఉండాలి. ఓ చెదిరిపోయి కదిలిపోయి కడిటి వెళ్ళిపోయి తప్పైన కుమారులాగా మొత్తం తిరిగేసి మళ్ళీ వచ్చేస్తాం కదా. నాటబడు, నీకు తిరిగి ఉండదు లైఫ్కి. ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను చెప్తున్నాను. నేను నాటబడితే వచ్చినంత ఆశీర్వాదం ఈ కుండీలో మొక్కకి ఆడొచ్చుద్ది. నిన్నగాక మొన్న తెలుసుకున్నాడు కుంటోడు స్వస్థపడ్డాడు, పాతాలు పడుకుంటూ పోయాడండి. నిన్నగాక మొన్న వచ్చింది రూతమ్మ వెళ్ళిపోమంటే వెళ్తలేదండి. నిన్నగాక మొన్న వచ్చాడు ఎలీషా సేవకి పొమ్మన్న పోవట్లేదండి. బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడ్డ వారందరూ కూడా పొమ్మన్నా పోకుండా స్థిరపడిపోయినందుకే కదా మళ్ళా దీవించబడ్డారు. ఇప్పుడు బ్యాచ్ రివర్స్, రమ్మన్నా వత్తలేదు వీళ్ళు. వాళ్ళు పొమ్మన్నా పోలేదు. రూతమ్మ కానీ ఎలీషా కానీ భక్తులందరం చూస్తే పోదాం అనగానే ఎగిరి గంతే వెళ్ళిపోయిన లోతు కూడా ఒకడే. ఎవరు పోలా? నయ్యం రూతు వెళ్ళిపోమంది, ఎలీషా వెళ్ళిపోమన్నాడు, యేసు అపోస్తలుని వెళ్ళిపోమన్నాడు. అన్న వెళ్ళదల్లు, మేము ఎక్కడికి వెళ్తామని బాబు, మిమ్మల్ని వదిలిపెట్టి అని ఉండిపోయారు. నాటబడిన అనుభవం ఆశీర్వాదకరమైంది. విశ్వాసములో, సంఘములో, ఉపదేశములో, పరిశుద్ధుల పరిచయలో, సహవాసములో, దైవజనులతో అంటు కట్టబడిపోయి నాటబడిపోయి ఉండో నువ్వు తప్పకుండా వర్ధిల్లుతావు. ఆత్మలో వర్ధిల్లితేనే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆత్మలో వర్ధిల్లాలంటే మందిరములో నాటబడాలి. దేవుని మందిరావరణములో నాటబడిన వారై వారు వర్ధిల్లుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాటబడకపోతే, చెదిరిపోయేవాడుగా ఉంటే, కదిలిపోయేవాడుగా ఉంటే, వచ్చిపోయేవాడుగా ఉంటే నీ జీవితంలో వర్ధిల్లుట, అభివృద్ధిని చూడలేవు. సంఘములో, సహవాసంలో, ఉపదేశంలో నాటబడిపోమని, స్థిరులైపోమని, ఎల్లప్పుడూ నాతో ఉన్నావు అనే సాక్ష్యాన్ని సంపాదించుకోమని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. వర్ధిల్లాలంటే దేవుని బిడ్డలారా, వర్ధిల్లాలంటే నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంటుందండి వాక్యం?
వారు దేవునికి భయపడినందున వారి వంశం అభివృద్ధి అయిపోయిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లారా, దేవుని వాక్యాన్ని మంచిగా వినండి. ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలని హెబ్రీలు ఉన్నారు. నానాటికి వారి జనాభా పెరిగిపోతున్నందున ఆందోళన పొందినటువంటి ఆ దేశపు రాజు అయిన ఫరో ఈ హెబ్రీలకు మగ పిల్లవాడు గనక పుడితే వారిని వెంటనే పురిట్లోనే చంపేయమని మంత్రసానులందరికీ ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ మీరితే ప్రమాదం కదండి. రాజు వారికి మరణ శిక్ష విధిస్తాడు కదా. రాజు క్రోధము వలన దూత కదా. మరి ఎలా ఇప్పుడు? క్లియర్గా చెప్పేస్తాడు రాజు, హెబ్రీల పిల్లలు ఎవరైనా మగ పిల్లలు పుడితే చంపేయి, చంపకపోతే ఏళ్ళు చంపేస్తాడు. అయితే మంత్రసానులు అనుకున్నారట, ఈ రాజు అయితే మన ప్రాణం తీసేస్తాడు, కానీ దేవుడైతే ఇక్కడ ప్రాణము పోయిద్ది, అటు నరకం పడబడదు. దేవుని చేతిలో పట్టుపోయేకరం వద్దు. ఆత్మను చంపనేరక దేహమునే చంపే ఈ రాజుకు భయపడద్దు. మనం ఆత్మను దేహమును కూడా నరకములో పడవేసిన సింప చేయగల మిక్కిలి శక్తి గల దేవునికి భయపడదాం. పోతే ప్రాణమే పోయిద్ది, ఇక నరకానికి అయితే బాగా అని వాళ్ళు తీర్మానం చేసుకొని చిన్న జీవులైనా, చిన్ని ఉద్యోగాలైనా, చిన్ని బ్రతుకులైనా, ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు మంత్రసానులే అయినా వారు దేవునికి భయపడ్డారంట. రాజాజ్ఞను మీరారు, లెక్క చేయలేదు. మరణానికి భయపడలేదు, రాజుకు భయపడలేదు. ఆ డైలాగ్ మీకు అర్థమవుతుందా? మరణానికి భయపడలేదు, రాజుకు భయపడలేదు. ఏమని అడిగితే దేవుని భయపడాలి కదండి. ఇదేమి చిత్రం. పురుషోత్తమ చౌదరి గారు ఒక అద్భుతమైన పాట రాస్తూ అందులో వారు అన్నారు, నీ భయముతో మేము ఏ భయము లేకుండా జీవిస్తున్నాం. దైవ భయం కలిగిన వాడి యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుంది. బిడ్డలారా, ఈ రోజున ఒక మంచి మాట వినండి, మంచి మాట వినండి. వారు దేవునికి భయపడ్డారంట. మరణం కంటే కూడా, రాజు కంటే కూడా, చట్టము కంటే కూడా, చివరికి చావు కంటే కూడా దేనికి ఎక్కువ భయపడ్డారంటే దేవునికి ఎక్కువ భయపడ్డారు. దెబ్బకి దేవుడు ఆ కుటుంబానికి అభివృద్ధిని కలుగజేశాడు. అన్నతి కాలంలో ఐగుప్తు దేశంలో ప్రఖ్యాతి నొందిన వంశముల పేర్లు చెప్పమంటే ఆ రాజవంశం లెక్కలో పాటు ఈ మంత్రసానుల వంశం వచ్చింది. ఊరిల్లు క్రికెట్ ఆడా, రియల్ ఎస్టేట్ చేశా, బంగారం వ్యాపారం చేశా, దేశములో వర్ధిల్లున్న వారి జాబితాల్లో అభివృద్ధి చెందిన వంశములో ఈ మంత్రసానుల వంశమునకు అకస్మాత్తుగా అభివృద్ధి ఎలా నమోదు జరిగిందని అడిగితే ఒకే ఒక్క పాయింట్, వారు రాజు ఆజ్ఞ కంటే దేవునికి ఎక్కువ భయపడ్డారు. బంధువులకు భయపడిన దానికంటే, స్నేహితులకు భయపడిన దానికంటే, ఇరుగు పొరుగు వారికి భయపడిన దానికంటే దేవునికి ఎక్కువ భయపడాలి కదా. మాకు దేవుడు అంటే ఇష్టమేనండి, సంఘం అంటే ఇష్టమేనండి, సేవకులు అంటే ఇష్టమేనండి, రక్షణ అంటే మాకు కావాలి కదండి, మందిరం అంటే ఇష్టమేనండి, కాకపోతే మా వాళ్ళు, కాకపోతే పలానోళ్ళు. మనల్ని భయపెట్టుచున్న వాటి అన్నిటికంటే మనం ఎక్కువగా దేవునికి భయపడాలి కదా. ఆ మంత్రసానులు ఏమన్నా శక్తివంతులా? రాజుకు ఎదురుగా నిలబడగలిగిన వారా? సామాజికంగా, ఆర్థికంగాని రాజును ఢీకొట్టగలిగిన స్థాయా? కానీ రాజు కంటే, రాజు ఆజ్ఞ కంటే, వచ్చే మరణం కంటే దేవునికి ఎక్కువగా భయపడ్డారు. దేవునికి ఎక్కువగా భయపడ్డారు. దాని ఫలితం ఏంటి? వారి వంశం అలాగా అభివృద్ధి అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లాలంటే మందిరములో నాటబడాలి, సేవకులతో అంటుకట్టబడాలి. రెండో, ఆత్మలో వర్ధిల్లాలంటే దేవునికి భయపడాలి. మనుషుల కంటే, లోకము కంటే, చట్టాల కంటే, ఈ భూమి మీద నిన్ను భయపెడుతున్న దేనికంటే కూడా అత్యధికంగా దేవుని భయం కలిగి ఉండాలి. ఎవరి మనసులో, ఎవరి కడుపులో దేవుని భయం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా?
దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రెండు మాటలు చెప్తాను. మేము దేవుని భయపడుతున్నామని మరి అంటారు చాలామంది. మేము దేవుని భయం కలిగిన వాళ్ళమే అంటారు చాలామంది. రెండు మాటలు చెప్తాను. యోసేపు రాజు అయ్యాడు కదా, అన్నదమ్ములందరూ వచ్చారు కదా, గుర్తుపట్టాడు కదా. వాళ్ళని పిలిచి నేనే యోసేపుని అని చెప్పాడు కదా. అప్పుడు వాళ్ళందరూ కచకచకచవనికి సాష్టాంగపడిపోయారు. అమ్మ బాబోయ్, చచ్చిపోయి ఉంటాడు ఈ పాటికి అనుకున్నాం. బ్రతికొనడమే కాదు, దేశానికి రాజు అయ్యాడా, ప్రపంచానికి అన్నం పెడుతున్నాడా. అమ్మ బాబోయ్, మేము ఎంత కీడు చేసామో, ఎంత ద్రోహం చేసామో తెలుసు కనుక ఇప్పుడు తను మంచి పొజిషన్ ఉన్నాడు కనుక చంపేస్తాడు మమ్మల్ని. గతగతగతలు ఆడిపోతుంటే చెప్పండి, అన్నలారా భయపడకండి, నేను దేవునికి భయపడేవాడును, మీకే కీడు చేయనన్నాడా. అంటే దేవునికి భయపడేవాడు పగలు ప్రతీకారాలు ఉంచుకోడు. దేవుడు భయపడేవాడు ఛాన్స్ దొరికితే దెబ్బ కొట్టడు. దేవునికి భయపడేవాడు మనస్సులో పాత కక్షలు పెట్టుకొని మాట్లాడు. ఎవరికి కోపం, ఎవరికి ద్వేషం, ఎవరికి అసమాధానం, ఎవరికి పగ, ఎవరికి ప్రతీకారం తెచ్చుకునే మనస్సు, దేవుని భయం లేనోడికి. అమ్మ బాబాయ్ ఇప్పుడు అని గచ్చగచ్చలాడిపోతుంటే, అన్నలారా భయపడద్దు, నేను దేవునికి భయపడేవాడిని, మీకే కీడు చేయను. ఈ రోజున నువ్వు దేవునికి భయపడుతున్న వాడివైతే నీకెవరెంత కష్టం చేసినా, నష్టం చేసినా, మోసం చేసినా, గాయపరిచినా మనస్ఫూర్తిగా వారిని క్షమించి వారి మేలు క్షేమాన్ని కోరుకోవాలి. పగను ప్రతీకారాన్ని మనసులో పెట్టుకుంటే నీ కడుపులో దేవుని భయం లేదంటే లెక్క. అలాగే దేవునికి భయపడేవాడు ఎలాగుంటాడు? యెషయా గ్రంథం 50:10 రాయబడి ఉంది, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు అని. యెహోవాకు భయపడితే ఏం చేస్తారట? సేవకుని మాట వింటారట. సేవకుల మాట వినని వారు కొందరు ఏమనుకుంటారంటే, మేము దేవునికి భయపడతాం కానీ సేవకులకు భయపడం. చెప్పడానికి వినడానికి మంచిగానే ఉంది అది, కానీ దేవునికి భయపడేవాడితే తప్పకుండా ఏం చేస్తాడంట? సేవకుని మాట వింటాడు. సేవకుడు వద్దన్న పని చేస్తే, సేవకుడు వెళ్ళొద్దన్న చోటకు వెళ్తే, సేవకుడు నడిపింపుకు అప్పగించుకోకపోతే, సేవకుల మాటను బేఖాతరు చేస్తే, సేవకుల నడిపింపులో కాకుండా స్వచ్ఛత్వం ప్రకారం సాగితే నీవు సేవకునికి భయపడలేదు అనుకుంటున్నావు కానీ నిజానికి దేవునికే భయపడ్డావు. సౌలు గారు పాస్టర్లకి చంపింది అందరినీ. బైబిల్ తగలబెట్టి మందిరాలకు వచ్చి సువార్తను అడ్డుకొని పాస్టర్లను సాగుకొట్టి ఇట్లా చేస్తుంటే దేవుడు అన్నాడు, నన్ను ఎందుకు హింసించుచున్నావు అన్నాడు. నిన్నెప్పుడు హింసించాను నేను? ఇదే కదా ఫస్ట్ టైం మనం కలుస్తాం. అసలు ఇప్పుడు తెలియదు అసలు నాకు. నువ్వు నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే అన్నాడు ఆయన. నా సేవకులు హింసిస్తే నన్ను హింసించినట్టే అన్నాడు. ఆ దెబ్బకు మారిపోయాడు సౌలు. దేవునికి భయపడేవాడివైతే సేవకుని మాట వింటావు. దేవుని వాక్యం తెలియజేస్తున్నా, దేవునికి భయపడితే వంశావృద్ధి కలిగిందంట. నీవు నీ కుటుంబం వర్ధిల్లాలి. అది కాలాలు దేవునికి భయపడితే సాధ్యం. దేవునికి భయపడితే పగలు ప్రతీకారాలు, కోపాలు, కక్షలు ఉండవు. దేవునికి భయపడితే దైవ సేవకుల మాట వింటావు. చివరిగా వర్ధిల్లాలంటే మరొక మాట, ఆదికాండం 39:2. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యోసేపు ఎందుకు వర్ధిల్లాడట? పాకెట్ మనీ బాగా ఉండిందా? పార్ట్ టైం జాబ్ ఉండిందా? అమ్మా నాన్న అన్న తమ్ముళ్ళు తోడుగా ఉన్నారా? యోసేపు ఎలా వర్ధిల్లాడు? దేన్ని బట్టి వర్ధిల్లాడు? ఏంటి అసలు కారణం ఏంటి? అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ములు లేరు, డబ్బులు లేవు,
కనీసం తన బాధ చెప్పుకోవడానికి భాష తెలిసిన వారు కూడా లేరు కదా. అయినా అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడట. ఏమీ లేకుండా ఎట్ట వర్ధిల్లావు అబ్బాయి నువ్వు? బైబిల్లో ఉన్న ఆన్సర్, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చెప్పండి ఆ మాట, చెప్పండి. అంటే కేవలం దేవుడు తోడుగా ఉన్న కారణంగా ఎవరు తోడు లేకపోయినా, ఏమి చేతులు లేకపోయినా అతడు వర్ధిల్లుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ కారణాన్ని బట్టి నువ్వు ఒంటరిగా చేసేసినా, ఒంటరిగా నెట్టేసినా, ఎవరు తోడు లేకపోయినా, ఎవరు తోడు రాకపోయినా, ఎవరు తోడుగా నిలబడకపోయినా, ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు ఒక్కడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. అది భాష రాని దేశమైనా, డబ్బులు లేని పరిస్థితి అయినా నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు దేవుని తోడు కలిగి ఉన్నావు. దేవుని తోడు కలిగి ఉన్నావు. దేవుడు ఒక్కడు తోడుగా ఉంటే, యోసేపు ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి రాజై కూర్చున్నాడు దేవుని తోడు వల్ల. అదే సంసోను న్యాయాధిపతులు 16:20లో యెహోవా తనను ఎడబాసెను. జరిగిన ఫలితం ఏమిటి? బానిసగా మారిపోయాడు. క్షవరం చేశారు, గుడ్లు పీకారు, సంఖ్యలతో బిగించారు, తిరగలు విసరమన్నారు. ఒక బానిస అయిపోయాడు, కింగిలా బతికినాడు. దేవుని తోడు కోల్పోయాడు. ఒక బానిస కింగ్ అయిపోయాడు. దేవుని తోడు కలిగి ఉన్నాడు. దేవుడే కనుక తోడుగా ఉంటే బానిస రాజు అవుతున్నాడు. దేవుని తోడు కోల్పోతే రాజు బానిస అవుతున్నాడు. ఒకసారి ఆలోచిస్తున్నామా? దేవుని తోడు ఎంత శక్తివంతమైందో, ఎంత ప్రభావం చూపిస్తుందో లైఫ్ లో. దేవుని తోడు, దేవుని తోడు నువ్వు వర్ధిల్లటానికి కారణం. మందిరంలో నాటబడే వర్ధిల్లుతావు, దేవునికి భయపడి బతికితే వర్ధిల్లుతావు, దేవుని తోడు కలిగి ఉంటే వర్ధిల్లుతావు. మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? సమూయేలు మొదటి గ్రంథం 18:14 చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. స్తోత్రం చెప్పండి. అదే అధ్యాయంలో సమస్త విషయంలో సుబుద్ధిగా ప్రవర్తించడం అంటే ఏమిటట? 5వ వచనం చదవండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి. చాలండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి ప్రవర్తించెను. 14వ వచనం, అతడు ఈ రీతిగా సుబుద్ధి కలిగి ప్రవర్తించుచున్నందున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని తోడుగా ఉంటే బానిసగా వెళ్ళిన వాడే కింగ్ అయిపోయాడు అనుకున్నాం కదా. దేవుని తోడు ఉంటే వర్ధిల్లుతాం కదా. మరి దేవుని తోడు ఎవరికి ఉంటుంది? ఎక్కువ కానులు ఇచ్చేవరకా, బాగా పాడేవరకా, లేదా నేను వాక్యం చెప్పినందుక? ఎవరికి తోడుకుంటాడు దేవుడు? వాక్యంలో తేటగా ఉంది. పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి ప్రవర్తించుతూ వస్తే దేవుని తోడు. దైవ సేవకుడికి లోబడుతున్నావా? ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నావా? నీకేదైనా ఒక పరిచర్య అప్పగిస్తే నమ్మకంగా చేస్తావా? సౌలు యెహోవా చేత అభిషక్తుడు గనుక సౌలు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు వచ్చినందున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. చాలా పన్ను మంది వస్తున్నాను ప్రభా, నువ్వే నాకు తోడుగా రా ప్రభా, ఒక డైలాగ్ కొట్టయితే దేవుడు తోడుగా వచ్చాడు. నిన్ను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా దేవుని తోడు నీకు ఉంటుంది. దేవుని తోడు నీకుంటే ఎట్లుంటుంది తెలుసా? చదువు ఒకసారి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను గనుక తాను వెళ్ళిన చోట్లెల్లా అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
వెళ్ళిన చోట్లల్లా జయమే, ఎటు పోయినా గెలుపే, ఓటమి లేని లైఫ్ వచ్చేసింది. ఎటు పోతే అటు జయమే. ఏందబ్బా అని అడిగితే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. నువ్వు ఏ పని మీద పోయి ఎటు పో నీకు జయమే, ఓటమి లేని స్థితి. కారణం యెహోవా అతనికి తోడుగా ఉన్నందున అతడు పోయిన చోట్లల్లా అతనికి జయం వచ్చినట్లు వాక్యం తెలియజేస్తుంది. ఈ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న ఒక మంచి సంగతి. నీవన్ని విషయములో వర్ధులుచు సౌఖ్యముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒక ఆరోగ్యమేనా, ఒక కుటుంబం వలన, వ్యవసాయమా, ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ఆధ్యాత్మికమా, నువ్వన్ని విషయములు వర్ధులుతూ సౌఖ్యముగా ఉండాలి. అదే నిజమవ్వాలంటే మొదట నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. నీ ఆత్మ తిరిగి బ్రతకాలని బాప్తిస్మంలోకి రావాలి, కడగబడాలి. నీ ఆత్మ ఆకలి తీర్చాలి, నీ ఆత్మ దప్పిక తీర్చాలి, ఆత్మ దేవుని స్వరము విని అనుభవంలోకి రావాలి. ఈ రీతిగా నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. మరి అంతగా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే, నువ్వు కడగబడాలంటే, నీ ఆత్మ ఆకలి తీరాలంటే, దప్పిక తీరాలంటే, వస్త్రం తొడగాలంటే, నూతన పరచబడాలంటే, ఆత్మస్వరం వినాలంటే, ఆత్మలో అభివృద్ధి నమోదు చేయాలంటే అసాధ్యం. నువ్వు దేవుని మందిరంలో నాటబడితేనే సాధ్యం. వచ్చిపోయే బిడ్డకుంటే నీకు ఆశీర్వాదాలు ఉండవు. నాటబడాలి. రెండవది, దేవునికి భయపడాలి. ఎక్కడున్న దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని దేవుని భయం కలిగి ఉండాలి. మూడవది, దేవుని తోడు నీకు రావాలి. మందిరములో నాటబడితే, దైవ సేవకులతో అంటు కట్టబడితే నువ్వు వర్ధిల్లుతావు. దేవుని భయము కలిగి ఉంటాము. పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి ఉంటే దేవుని తోడు నీకు ఉంటుంది. ఇదిగో ఈ రాత్రి దేవుని వాక్యం అడుగుతుంది. నువ్వు ఆత్మలో ఈ రీతిగా వర్ధిల్లితే నువ్వు మిగతా వాటి మీద దృష్టి పెట్టకర్లా ఆటోమేటిక్గా వర్ధిల్లుతావు. ఈరోజు ఒక దైవ సేవకుడిగా నేనేం కోరుకుంటున్నాను, వింటున్న ప్రజలారా, మీ అందరి జీవితాల్లో కూడా మీరు పోయిన చోట్లల్లో మీకు జయం వచ్చినట్లుగా దేవుడు మీకు తోడుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? పంపిన చోట్లకి వెళ్ళపోయి సుబుద్ధి కలిగి పనిచేస్తే యెహోవా నీకు తోడుగా ఉంటాడు. అందుచేత సభలో కూర్చున్నవారు, ఆయన చోట్ల ఉండి, ఇళ్లలో ఉండి వాక్యాలు వింటున్నవారు అందరూ ఈ రాత్రి ఒక తీర్మానానికి రండి. ఏంటో తీర్మానం? ప్రభువా, నా ఆత్మ వర్ధిల్లకపోతే నేను ఎంత ప్రయాసపడినా మిగతా రంగాల్లో వర్ధిల్లనని తేలిపోయింది. నేను ఆత్మలో వర్ధిల్లున్నట్లుగా దేవుని మందిరములో నాటబడతాను, దైవ సేవకులతో అంటు కట్టబడి ఉంటాను. రెండవది, నేను ఆత్మలో వర్ధిల్లున్నట్లుగా దేవుని భయము కలిగి బ్రతుకుతాను, సేవకుల మాట వింటాను. మూడవది, నేను ఆత్మలో వర్ధిల్లున్నట్లుగా నీ తోడు నాకుండునట్లుగా నన్ను పంపిన చోట్లకెళ్ళపోయి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తాను, నీ తోడు నాకు ఉండాలి నాయన. ఈ మూడు అనుభవాలకి రాగలిగితే అబద్ధమాడ నేరని దేవుని వాక్యం, దేవుని ఆత్మ ఈ రాత్రి నీకు ఇస్తున్న గ్యారెంటీ, నువ్వు వర్ధిల్లుతావు, అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ఈ మూడు అనుభవాలు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ ఫెయిల్ అయ్యావో ఆలోచించి అర్థం చేసుకో, ఒక్క తీర్మానం చేసుకో, అది సెట్ చేసుకో, నువ్వు వర్ధిల్లుతావు. కళ్ళు మూసుకో.